ఒక సిపి గారికి కరీంనగర్లో ఎట్లా తిరుగుతూ ఉన్నాడినా పైలట్లు ఎస్కాట్లు 5 కార్లు ముంగట 5 కార్లు వెనుక నిన్నగాక మొన్న 3 days బ్యాక్ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది జిల్లాకు సంబంధించిన మొత్తం పోలీస్ వెహికల్ తీసుకొని వచ్చి పైలట్ ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక మాజీ మంత్రికి గన్మెన్ ఉంటలేడు, ఓ మాజీ ఎమ్మెల్యేకి గన్మెన్ ఉంటలేడు, కానీ సిపి గారికి గన్మెన్లు మాత్రం 2+2 గన్మెన్లు. ఇలా నక్సలైట్లు లేరని చెప్పింది గౌరవ డీజీపీ గారు చెప్తా ఉన్నారు కదా, మరి దేనికోసం సిపి గారికి అంత భయం అవుతుంది? ఎందుకు 5 ఎస్కాట్లు ముందల పెట్టుకుంటుండు, ఎందుకు 5 ఎస్కాట్లు వెనుక పెట్టుకొని తిరుగుతున్నాడు? మరి ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారే కరీంనగర్ జిల్లాకు వస్తే ముందల 5 బండ్లు వెనుక 5 బండ్లు ఉంటలేవు కదా. ఇవాళ ఒక సిపి గారికి ముందల 5 బండ్లు పోలీస్ బండ్లేంది, వెనుక 5 పోలీస్ బండ్లేంది? ఇది అధికార దుర్వినియోగమా కాదా అనేది దయచేసి గౌరవ డీజీపీ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇది ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారు అనేది మీరు ఆలోచన చేయాలి. దీంతో పాటు ఇలా సిపి గారి ఇంట్లో పనిచేసేది 15 నుంచి 20 మంది కానిస్టేబుల్ పనిచేస్తూ ఉన్నారు. ఒక సిపి గారి ఇంట్లో 20 మంది కానిస్టేబుల్ పనిచేయాలన్నా? ఇది ఎవరి సొమ్ము? ఈ ప్రజల సొమ్ముని 1, 2, 3, 4 అనుకుంటాం. 15 నుంచి 20 మంది కానిస్టేబుల్ సిపి గారి ఇంట్లో పనిచేయడం రైటా? ఇది దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా గౌరవ డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇది మీ ఇష్టం. నేను ప్రతిపక్షంలో ఉన్నా అని మీరు యాక్షన్ తీసుకోకుండా ఈ సిపి గారి మీద మీరు కాపాడితే 15 రోజుల తర్వాత మాత్రం మీ అందరు కూడా చాలా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మీద, పోలీసు వాళ్ళ మీద, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద గౌరవంతో కొన్ని వీడియోలు నేను చూపిస్తలేను. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, గౌస్ అలం అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కరీంనగర్లో సిపిలు గారు చేస్తున్న లీలలు, యాంటీ ఛాంబర్లో చేస్తున్న పనులు, హైదరాబాద్లో వచ్చి రిసార్ట్లు చేసిన పనులు, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఎవరెవరు కలిసి వచ్చిండ్రో వీడియోలు, అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మీరు ఇదే సివిల్ సర్వీసెస్కి రెస్పెక్ట్తోని నేను ఆ వీడియోలు బయటికి పెడతలేను. మీరు ఇమీడియట్గా ఆయనని సస్పెండ్ చేస్తేనో, ఆయన చేసిన తప్పులకే సస్పెండ్ చేస్తేనో ఆ వీడియోలు బయట పెట్టను. నేను మీకు టైం ఇస్తున్నా. ఇలా ఫస్ట్ అసెంబ్లీ ఏదో March 16కి స్టార్ట్ అవుతుంది అంటారు. ఈ 15-16 రోజుల లోపల మీకు మాత్రం అది యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, మొత్తము మంత్రుల సాక్షిగా అసెంబ్లీ లోపలనే నేను స్పీకర్ గారి టైం తీసుకొని ఆ వీడియోస్ బయట పెడతా. తస్మాత్ జాగ్రత్త అని మీ అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. నేను రేపు ఆ వీడియోస్ బయట పెడితే పరువు పోయేది మీ ఐపీఎస్ ఆఫీసర్లదే, మీ ఐఏఎస్ ఆఫీసర్లదే. మీ ఇష్టం, నేను ముందే చెప్తున్నా. తర్వాత కౌశిక్ రెడ్డి ఇట్లా చేసిండు, కౌశిక్ రెడ్డి అట్లా చేసినా నేడిస్తే లాభం లేదు. మీరు మీది ఎంక్వైరీ చేసుకోండి. కౌశిక్ రెడ్డి చెప్పింది పర్ఫెక్టా, తప్ప, రాంగా అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ కేవలం శాంపుల్కి మాత్రమే ఇవాళ మీకు చెప్పిన ఇప్పుడు కన్నా మీరు చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఆ శాంపుల్ ఏంది? కరీంనగర్కి అలాట్ అయిన పోలీస్ బండి, ఆ పోలీస్ బండి తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రైవేటు వ్యక్తికి, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వికాస్ అగర్వాల్ గారి తండ్రి గారు ప్రైవేటు వ్యక్తికి ఇలా రోజు మీరు అక్కడ పెడతా ఉన్నారు. ఆయనని రోజు ఆ 2 కానిస్టేబుల్, అశోక్ అనేటైన సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న అశోక్ అనేటైన కరీంనగర్లో పనిచేస్తున్నాడు. ఆ జీడీ ఎంట్రీలో ఏం రాస్తున్నారు అది కూడా నేను తీసి పెట్టుకున్న బిడ్డ. మీరు ముందే మళ్ళీ తారుమారు చేస్తారని ఆ జీడీ ఎంట్రీలు కూడా చూపిస్తా. మీరు చూపించిన తర్వాత నేను చూపిస్తాను మీ జీడీ ఎంట్రీలు.
మీరు ఏం చూపిస్తారనేది మీరు డీజీపీ గారు కూడా తెలవాలి కదా, తర్వాత నేనేం చూపిస్తా అనేది మీకు తెలుస్తుంది. ఇలా ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ గారిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, వాళ్ళిద్దరు తప్పు ఎటువంటిది లేదు. పాపం వాళ్ళిద్దరిని కేవలం ఎక్స్ప్లాయిట్ చేసిండు. ఇది మొత్తము చేసింది కరీంనగర్ సిపి గారు, గౌసలం గారు. ఇది కేవలం నేను ఒక చిన్న శాంపుల్ మాత్రమే మీకు చెప్పిన, సింపుల్ శాంపుల్ మాత్రమే మీకు చూపించిన కొన్ని చెప్పేటి. మీరు చదువుకుంటేనా మంచిది, మీరు చదువుకోకపోతే మాత్రం నేను చెప్తున్నా మొత్తం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు తలదించుకునే పరిస్థితికి వస్తుంది. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు, గౌరవ ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మీ నలుగురికి చెప్తా ఉన్నాను, ఇప్పుడు కన్నా మీరు చదువుకొని ఆయన చేసే తప్పుడు పనులకి సమర్థించకుండా వెంటనే సస్పెండ్ చేయండి. మొన్న ఇదే సిపి గారికి ఎల్ఎండి ఉన్న ఎస్ఐ గారికి పంచాయతీ అయిందా? పంచాయతీ అయింది. ఎల్ఎండిలో నడుస్తున్న ఉష్క కార్యాల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి సిపి గారికి ఇవ్వమనంటే ఆ ఎస్ఐ తెచ్చి ఇస్తలేడు అని ఆ ఎస్ఐని ఇబ్బంది పెట్టి ఆ ఎస్ఐని బలి చేసి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినవే. ఇవాళ నువ్వు చేసేది ఇంత పెద్ద తప్పు కదా, ఇవాళ నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దు డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు? నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ అనే ఎస్ఐ, ఆ ఎస్ఐ గారు పైసలు తెచ్చి ఇస్తలేడనే కదా నువ్వు సస్పెండ్ చేసింది ఆ ఎస్ఐని విధి కారణాలు పెట్టి. మళ్ళా సిపి గారు ట్రాన్స్ఫర్ అవుతారేమో అని అక్కడున్న మానకొండూరు ఎమ్మెల్యే గారికి సిపి గారికి గొడవైందని చెప్పి నెక్స్ట్ డే పెద్ద అక్షరాలతోని అక్కడైన బ్రోకర్ అయిన సిఐ సృజన్ రెడ్డి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ రాపిస్తాడు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవద్దని, ఇప్పుడే ట్రాన్స్ఫర్ కావద్దని. చిన్న ఉద్యోగం మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమేయడానికి సిగ్గనిపిస్తలేదా సిపి గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ఎస్ఏ గారిని, ఒక కష్టపడి రాసి చదువుకొని వచ్చిన ఎస్ఏ గారిని కేవలం నీకు తెచ్చి డబ్బులు నువ్వు తెచ్చి ఇవ్వమంటే ఇస్తలేడు అని ఇలా ఎస్ఏ గారిని మీరు సస్పెండ్ చేసిరు కదా. ఇలా నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు కదా, హైదరాబాద్లోనే ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసినావు కదా, నువ్వు దొంగగా ఆ వెహికల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఇద్దరు దొంగగా కానిస్టేబుల్ని ఇద్దరు కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో పెట్టి పని చేపిస్తున్నావు కదా ప్రైవేట్ వ్యక్తులకి. నీకు ఎవరిచ్చిన రైటు? నేను ఎందుకు సస్పెండ్ చేయొద్దు? దీనికి నువ్వు జవాబు చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా అసలు పెద్ద జోక్ ఏమనిపిస్తుందంటే, అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే, డీజీపీ గారి ఆఫీస్ పక్కనే సువేదాల ఇగోరి 8 నెలల నుంచి వీళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు ఈ కార్ పార్కింగ్ సువేదా లోపల కార్ పార్కింగ్ పెట్టుకొని ఉంటుంటే డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా తెలియకపోతే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్ట, పనిచేస్తలేనట్ట, ఏందన్నట్టు? అసలు ఉన్నదా లేదా ఈ పోలీస్ వ్యవస్థ? డీజీపీ గారు ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఈ ఆఫీస్లో కూడా ఎవరు కారు పార్కింగ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ కారు ఎక్కడ ఉన్నదో అనేది డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారాలు లేకపోతే వాళ్ళ కానిస్టేబుల్ ఏడ పని చేస్తున్నారు అనేది వాళ్ళకి సమాచారం లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. ఈ సిపి గారి మీద ఏంది వీళ్ళ ప్రేమ? ఈయన ఇల్లీగల్ దందాలు చేస్తూ ఉన్నాడు, మొత్తం కరీంనగర్ జిల్లాలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. సిపి గారు మీకు మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. చిన్న బచ్చగాని విను, నీ ఏజ్ ఎంత? 33-34 ఏళ్ళ చిన్న పిల్లగాని విను. నీకు ఆ భగవంతుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చేసిరంటే ప్రజలకి సేవ చేయమని చెప్పి చేసాడు. నీ అధికార దుర్వినియోగం చేయమని చేయలే, నిన్ను అవినీతి చేయమని చేయలే. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు? ఎవరు ప్రశ్నించేటో లేరనుకుంటున్నావా? ఎవరు మాట్లాడేటో లేడనుకుంటున్నావా? ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాలు కరీంనగర్లో పనిచేస్తూ పోతావు. మేము సచ్చినా, బతికినా, పుట్టినా, పెరిగినా
ఏదైనా అదే కరీంనగర్ జిల్లా నుంచి మేము పోతాం కదా, రేపు మేము చనిపోయినా కూడా అదే కరీంనగర్ జిల్లాలనే కదా మమ్మల్ని బొందబెట్టేది. నువ్వు ఎక్కడికో పోతావు, ఏడనో ఉంటావు, ఏడో పని చేసిపోతావు, అక్కడికి ఆ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న ఉష్క కారీ ఓనర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న గ్రెనైట్ కారీలో ఓనర్లను ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న వీళ్ళందరినీ ఎందుకు ఆగం చేస్తా ఉన్నావు? పోలీస్ ఆఫీసర్లను ఎందుకు ఆగం చేస్తా ఉన్నావు? ఇది ట్రైలర్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్లో మీరు సదురుకుంటేనా మంచిది. మీరు సదురుకోకుంటే మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ లీలల వీడియోలు, మీ యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, ఏమేమి అడిగినో హైదరాబాద్లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ను ఏ కారులో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఆగం కావద్దు కదా అని ఉద్దేశంతోనే ఆగిన. సదురుకోండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. రేపు మీరు ఈ 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా, మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో లోపల అసెంబ్లీ సాక్షిగానే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని మరీ చూపిస్తాను. మీరేమన్నా ఆడ కూడా హుషారు చేసి నన్ను చూపించనీయకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్లన్నా చూపిస్తా, కానీ బరాబర్ చూపించుడు మాత్రం ఖాయం. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మేము కాపాడుకుంటాం. ఒక్క ఆఫీసర్ కోసం అందరు బద్నాం కాకండి, ఒక్కరిద్దరు ఆఫీసర్ల కోసం అందరు బద్నాం కాకండి. మొన్న ఇదే గౌసలం ఐపీఎస్ ఆఫీసర్ మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు అందరినీ మిస్లీడ్ చేసి తలదించుకునే విధంగా చేసింది ఇదే గౌసలం కాదా? ఇవాళ దాకా కూడా నేను సవాల్ విసురితే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇవాళ వరకు కూడా ఒక్క వీడియో కూడా నాకు బయటికి పెట్టలేదే. ఎందుకు పెట్టలే మరి? ఇలా మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరువు తీసింది ఇదే గౌసలం కాదా? ఇంకా పరువు తీసుకోదలుచుకుంటే మీ ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక్క ఇంచు కూడా దీంట్లో నుంచి పోయేది లేదు. ఇంకా మీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల పరువు తీసుకుంటారంటే తీసుకోవడానికి మీరు రెడీ ఉండండి అందరూ. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్తో సహా, అన్ని వీడియోస్తో సహా ఎవరెవరు ఏం చేసిరో మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నాయో లేవో అని మీరు అనుకోకూరు, బరాబర్ ఉన్నాయి. మీకు శాంపుల్ మాత్రమే ఇలా 8 నెలల నుంచి నడిచేది, శాంపుల్ మాత్రమే తీసి చూపించిన. ఎందుకంటే ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద గౌరవంతో మాత్రమే. ఇంకా సినిమా బాకీ హే. హుజురాబాద్ ఏసీపీ సినిమా బాకీ ఉంది, జమ్మికుంట రూరల్ సిఐ సినిమా కూడా బాకీ ఉన్నది. వాళ్ళే కూడా అన్ని ఎవిడెన్స్లు రెడీ చేసి పెట్టినా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి కావచ్చు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి కావచ్చు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు కావచ్చు, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసి నేను సస్పెండ్ చేసిన తర్వాత ఈ 15 రోజుల టైము మీకు ఇస్తున్నా. 15 రోజుల టైం తర్వాత అసెంబ్లీ సాక్షిగా లీలల వీడియోలు, యాంటీ ఛాంబర్లో జరిగే వీడియోలు అన్నీ బయటకు వస్తాయి. గ్యారంటీ బయటకు వస్తాయి, రాసి పెట్టుకోండి. మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే